అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ తొలి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ తొలి మేనిఫెస్టోని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవంటి ప్రయత్నం చేస్తానండి. రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ బి అబాలిష్డ్, బ్యాన్డ్ అండ్ క్యాన్సిల్డ్. పూర్తిగా రిమూవ్ చేయాలండి. ఎడ్యుకేషన్ రంగంలో వ్యవస్థలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ని పూర్తిగా రద్దు చేయాలనేది ప్రజాప్రస్థానం పార్టీ తాలూకు వంటి ముఖ్య ఉద్దేశం అండ్ తొలి మేనిఫెస్టో. ఈ ఒక్క ఎడ్యుకేషన్ సిస్టంలో రిజర్వేషన్ కానీ రద్దు చేయకపోతే రేపు నాణ్యతతో కూడిన వంటి విద్యావంతులు రాలేరండి. ఒక మంచి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఒక ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే వంటి కార్యక్రమం చేస్తానండి. ఈరోజు డాక్టర్స్ ఉన్నారండి. ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే సంవత్సరానికి సుమారు 7 నుంచి 8 లక్షల మంది డాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక నీట్ అనే ప్లాట్ఫామ్ ఎగ్జామ్ ద్వారా పాస్ అయ్యి మెరిటోరియస్ వ్యక్తులకి ఆ ఒక్క డాక్టర్ చదువుకునే వంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ నీట్ వ్యవస్థలో, నీట్ ప్లాట్ఫామ్లో కూడా రిజర్వేషన్ పెట్టేశారండి. ఓబీసీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఈ రకమైనటువంటి ఒక రిజర్వేషన్ సిస్టమ్ వల్ల రేపు 5 ఏళ్ళు పోయిన తర్వాత జ్ఞానం లేని వంటి డాక్టర్ బయటకు వస్తే మన ప్రజల ప్రాణాలు ఏమవుతాయండి? ప్రాణాలకి సెకండ్ చాయిస్ ఏమన్నా మనం తీసుకోగలుగుతామా? ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఈ విద్యారంగంలో ఒక ఫెయిర్ అండ్ ఫ్రీ కాంపిటీషన్ ఉండాలి. ఏ రిజర్వేషన్ లేకుండా, ఏ కేటగరైజేషన్ లేకుండా, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, ఏ ఇన్ఈక్వాలిటీ లేకుండా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ద్వారా టాలెంట్ ఉన్నోడు, దమ్మున్నోడు, స్కిల్ ఉన్నోడు బయట డాక్టర్కు వస్తే మనందరికీ మంచిది. ప్రాణాల్లో ఈ మెడికల్ రంగంలో మనం సెకండ్ ఛాన్స్ తీసుకోలేమండి. అలాగే లాయర్ రంగంలో కూడా ఈ రకంగా రిజర్వేషన్లు పెట్టేస్తే ఒక జ్ఞానం లేని వంటి వ్యక్తులు రేపు డిగ్రీ పట్టాలు పట్టుకొని ముందుకు వస్తే మన ప్రజల పరిస్థితి ఏంటి? దయచేసి ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇతర రాష్ట్రాలు అంతా కదిలి రావాలి. ఎందుకంటే ఇది నీట్ అనేది ఇట్స్ అ సెంట్రల్ రికగ్నైజ్డ్ ఎగ్జామ్. మన రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా జరుగుతుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా రిజర్వేషన్ పెడితే రేపు ఆ ఎగ్జామ్ తాలూకు వంటి క్రెడిబిలిటీ, రేపు డాక్టర్స్ బయటకు వచ్చే డాక్టర్స్ తాలూకు వంటి జెన్యునిటీ, క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా పడిపోతాయండి. అండ్ మన ప్రాణాలు కూడా రేపు రిస్క్లు ఉంటాయి. సో సే నో టు రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ మెయిన్ డిమాండ్ అండ్ ద ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్డ్ ఫ్రమ్ ప్రజాప్రస్థానం పార్టీ. మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.